సత్య మార్గం చూపడానికి, జీవిత జీవిత మార్గం జీవిత సత్యాలను చూపడానికి ఖురాన్ వచ్చింది. ఆ ఖురాన్ ముస్లింలది అని మేము చదువుకున్న ఉన్నారనుకోండి, అది మనకి నష్టం. మీరు ఇస్లాం స్వీకరించకండి, జీవితంలో ఒకసారి ఖురాన్ చదవండి. ఇంకొకటి ఏమైతుందంటే, ఇప్పుడు మనము వెంకటేశ్వర శివ అలా అనుకుంటాం కదండి. అల్లా అంటే అల్లా ఏదే ఒక ఆకారాన్ని ఇవ్వలేదు, ఎటువంటి అంటే రిస్ట్రిక్షన్ చేయలేదు అన్నట్టు. అలా చేయనప్పుడు మీకు మీరు ఏమనుకుంటారో అదే దేవుడు అనన్యంగా ఉంటుంది. సో దట్ ఆ విధంగా దేవుణ్ణి మనం ప్రార్థించాలి, అది ఒకటి. తర్వాత ఇస్లాంలో ముఖ్యంగా షిర్క్ అండ్ తౌహీద్ అని వస్తుంది. షిర్క్ అంటే మూర్తి పూజలు చేయకూడదు అన్నట్టు, తౌహీద్ అంటే వన్నెస్ ఆఫ్ గాడ్, దేవుడు ఒక్కడే అన్నట్టు. ఈ రెండు అర్థం చేసుకుంటే మనం ఏ ధర్మాన్నైనా అర్థం చేసుకోవచ్చు, దేన్నైనా పాటించవచ్చు, అప్పుడు ఈజీ అవుతుంది. ఈవెన్ వేదాస్ ఉండొచ్చు, ఖురాన్, బైబిల్ ఏదైనా ఉండొచ్చు, ఏది చదివినా లాస్ట్ ఏదో ఒక చోట మనం చేరుకుంటాం, అది ఏదనేది అర్థం చేసుకోవాలి, అది ఇంపార్టెంట్. మనము ప్రతి దానికి తెలుసుకుంటాం. దేవుని విషయంలో మేము ఎక్కువ మట్టుకు తెలుసుకో. మనం ఒక ఐటమ్ కొనాలంటే చూడండి, ఒక భార్య తన భర్తను గుర్తించినప్పుడు ఎంత పాపం చెప్పండి. ఒక శిష్యుడు తన గురువుని గుర్తించడం ఎంత పాపం చెప్పండి. ఒక కొడుకు తన తండ్రిని గుర్తించడం ఎంత పాపం చెప్పండి. ఒక మానవుడు తన పుట్టించిన వారిని గుర్తించకపోవడం ఎంత మహాపాపం చెప్పండి. పెద్ద పాపం. దీనికంటే పెద్ద ఇంకోటి ఏమైనా ఉందా? అందుకే ఇప్పుడు ఖురాన్ చెప్పారు, ఖురాన్లో దేవుడు ఈ బహుదైవారాధన పాపం చేస్తే క్షమించని చెప్పాడు. క్షమించను, ఇంకా వేరే పాపం అయితే క్షమిస్తాను. బహుదైవారాధన చూడండి, ఒక భర్త భార్య ఎన్నో తప్పు చేసి క్షమిస్తాడు, భార్య ఒక తప్పు క్షమిస్తాడా? భర్త హక్కులో వేరే వానికి హక్కు కల్పిస్తే క్షమిస్తాడా? క్షమించడం. దుర్గుణం అంతే. నన్ను కాదని వేరే వాళ్ళను పూజించడం. చెప్పండి, ఇప్పుడు మీరున్నారు, నాకు చాలా ఒక 1000 రూపాయలు, నాకు చాలా కష్టాలు ఉన్నాను, 1000 రూపాయలు కావాలి మీకు అడిగాను, ఒక 1000 రూపాయలు అడిగమన్నాను, మీకు 1000 రూపాయలు ఇచ్చాను. ఆ 1000 రూపాయలు తీసుకుని పక్కనైనా ధన్యవాదాలు చెప్తున్నాను. మీకు ఎందుకు వస్తుంది? ఇచ్చింది నేను, ఆయన ధన్యవాదాలు చెప్తున్నాను అంటే ఈ కాళ్ళ గోళ్ళ నుంచి తల వెంటలో ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు కదా. ఇచ్చిన వారికి దృష్టి పెట్టి వేరే వాళ్ళని పుట్టి మొక్కడము, ఇది అందరి అట్లా ఏం చెప్పండి.